హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే మోస్ట్లీ చాలామందికి తెలీదు ఈ విషయము. ఆ విషయం చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం అన్నమాట. మన హిస్టరీ గురించి. వెనకాల మీకు బూడిద దిబ్బలాగా కనిపిస్తుంది కదా, దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. మరి అదేంటి, దాని చరిత్ర ఏంటి, అసలు నేను ఎక్కడున్నాను, ఏం వీడియో ఇది మీకు తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ అలాగే మీకు నా నోటిఫికేషన్స్ రావాలి అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో వందల వేల ఏళ్ల సంవత్సరాల క్రితం జరిగిన వాటి ఆనవాళ్ళని ఇప్పుడు మనం భారతదేశంలో చూడొచ్చు. నిజంగా రీసెర్చ్ చేసి వెతికితే మనకు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆనవాళ్ళు కనిపిస్తాయి. అదే మన భారతదేశం అంటే. అందులో ఒకటి ఈ ప్రదేశం అన్నమాట. ఇది వచ్చేసి మనకు నంద్యాల జిల్లా జ్వాలాపురం ఊరిది. ఊరు చూస్తే చాలా చిన్న ఊరు, చాలా పాత ఇల్లులు ఉన్నాయి. అయితే దీని వెనక కథ ఏంటంటే 75,000 ఏళ్ల క్రితం ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం బద్దలైంది. అలా బద్దలైన బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద త్రూఅవుట్ ద ఇండియాని ఒక 3 సంవత్సరాల పాటు అంధకారంలో ఉంచిందనమాట. అంటే ఆ బూడిద వల్ల ఏం కనబడలేదు ఇండియా మొత్తం. అట్లా 3 ఏళ్ల వరకు ఉండిపోయిందన్నమాట. అయితే ఇప్పుడు ఆ బూడిద ఎక్కడుంది అని అంటే మనకు నంద్యాల జిల్లాలోని జ్వాలాపురం అనే ఏరియాలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, అదే అన్నమాట బూడిద. ఈ బూడిద మీరు చూస్తుంది 75,000 ఏళ్ల క్రితం బూడిద అన్నమాట. ఆ బూడిద చూడడానికి అని చెప్పి మేము వెతుక్కుంటూ ఆ ఊర్లో కూడా చాలామందికి తెలీదు. అడిగితే కూడా ఏమో మాకు తెలియదండి అన్నారు. బట్ అయినా కూడా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామన్నమాట. అయితే ఇది నార్మల్ బూడిద లాగైతే లేదు. పట్టుకుంటే చాలా సాఫ్ట్గా, అంటే చిన్నపిల్లల పౌడర్ ఉంటుంది కదా, అంత సాఫ్ట్గా ఉంది. అలా గాలి వస్తే అలా ఎగిరిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది ఈ బూడిద. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రదేశంలో మనకు 75,000 ఏళ్ల క్రితం వాడిన వస్తువులు, వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఈ భూమి కింద భూగర్భ జలాల్లో ఉన్నాయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు. నమ్మడమే కాదు, డిగ్ చేస్తే చాలా వరకు దొరికాయి. అప్పట్లో వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ కూడా దొరికాయి అన్నమాట. ప్రాపర్గా రీసెర్చ్ చేస్తే మన భారతదేశంలోనే కాదు, త్రూఅవుట్ ద వరల్డ్ ఇలాంటివి ఎన్నో దొరుకుతాయి. అలాగే ఇలాంటి ప్లేసెస్ మీకు ఏమన్నా తెలిస్తే కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.